ఈ పసుపు బ్యాచ్ అండి ఒకటే తిడుతూ ఉంటారు. ఉదయం లేస్తే వీళ్ళు చెప్పే అబద్ధాలు 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 ఆ 2 పేపర్లు, ఒక 4 టీవీలతో, ఆ సోషల్ మీడియాతో జనాల మెదుళ్లను తోడేస్తూ ఉన్నారు కదండి. విచిత్రం కాకపోతే విజయవాడలో ఒక భాగం, ఒక 5%, ఒక 10%, ఒక భాగం వచ్చిన వరదలకు 380 కోట్లు పులిహార ప్యాకెట్లకు ఖర్చయిందంట అండి. మన రాష్ట్రంలోనే 5 కోట్ల మంది జనాలు, ఆ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వరదలు విపత్తులు వచ్చినా కూడా చిత్రాన్న ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లని చిత్రాన్నం. విజయవాడలో ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ, మనసున్న ప్రతి మనిషి కూడా కాసిన్ని నీళ్లు, కాసిన్ని పాల ప్యాకెట్లు, కాసిన్ని వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్, కాసింత అన్నం పెట్టారండి నిన్నొచ్చిన వరదల్లో బాధితులకు. 21 కోట్లు అగ్గిపుల్లలకు, 21 కోట్ల రూపాయల అగ్గిపుల్లలు, క్యాండిల్స్ అంట, కొవ్వొత్తులు అంట, 21 కోట్ల రూపాయలు అయినాయంట. 23 కోట్ల రూపాయలకు వాటర్ బాటిల్స్ అంట. ఉండేదే వాటర్లో, వాళ్ళకు 23 కోట్ల వాటర్ బాటిల్స్ అంట. మరీ ఇంత దారుణంగా అంటే సంపద సృష్టి ఇది. అందుకేనేమో మీరు 7,000 కోట్ల పైచులకు వరద సాయం ఇవ్వండి, అంత నష్టం వచ్చిందని మీరు కేంద్రానికి లెటర్ రాస్తే, చంద్రబాబు గారు आपका विजन हमको मालूम है, आप 7,000 करोड़ पूछे तो हमको मालूम है तुम्हारे कितना देना, आप 1 रुपया खर्च करेंगे 7 रुपये मेरे मुझे क्षवరం करेगा అని చెప్పి మోదీ కూడా ఏదో ఒక 1000 కోట్లు, 1076 కోట్లు సాయం ప్రకటించి చేతులు దులిపేసుకున్నాడు. ఇంత మరీ ఫ్రాడా?